Toon Bells. మాయాగూడు. ఉదయాన్నే సూర్యుడు తన బంగారు కిరణాలతో ఆ అందమైన సరస్సును మెల్లగా మేల్కొల్పాడు. సరస్సులోని నీరు మెరుస్తూ చిన్న చిన్న వజ్రాల్లా కనిపిస్తోంది. తామర పువ్వులు ఒక్కొక్కటిగా వికసిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాయి. అలాంటి అందమైన సరస్సు ఒడ్డున చిన్న చిన్న పుల్లలు, ఎండిన గడ్డి, మృదువైన ఆకులతో ఎంతో శ్రద్ధగా నిర్మించిన ఒక అందమైన గూడు ఉంది. ఆ గూటిలో నివసించేవారు ఆనంద్ మరియు మాయ. ఒకరంటే ఒకరికి ప్రాణం. వారి ప్రేమకు హద్దుల్లేవు. ఆ అందమైన గూడిలో ఒక చిన్న బాధ కూడా ఉండేది. ఒక చిన్న వెలితి ఉండేది. ఎందుకంటే వారికి ఇంకా పిల్లల్లేరు. ఆనంద్ సరస్సులో ఈదుకుంటూ గూటివైపుకు వస్తున్నాడు. అతని నోటిలో ఒక అందమైన గులాబీ రంగు తామర పువ్వు ఉంది. మాయా, చూడు, నీకోసం ఎంత అందమైన తామర పువ్వు తీసుకొచ్చానో. పువ్వు చాలా అందంగా ఉంది ఆనంద్, కాని మన గూడు మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. అప్పుడే దూరంగా కొన్ని చిన్న బాతుపిల్లలు కనిపించాయి. అవి నీటిలో చప్పుళ్ళు చేస్తూ ఆడుకుంటున్నాయి. ఆ దృశ్యం మాయా మనసులోని బాధను మరింతగా పెంచింది. కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నారు. అప్పుడే ఆనంద్కు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. మాయా, అడవి చివర ఉన్న మాయా గుహ గురించి వినావా? అవును, కాని అది నిజమేనా? అందరూ చెబుతున్నారు అక్కడ జ్ఞాని అనే మహిమగల కోతి ఉంటుందని. మన బాధను ఆయనకు చెబుదాం. చాలా రోజుల తర్వాత మాయా కళ్ళల్లో చిన్న ఆశ మెరిసింది. కాని ఈ మాటలు వారిద్దరు మాత్రమే వినలేదు. పొదల వెనుక ఇంకొక జంతువు కూడా ఉంది. హహా, ఇవాళ నా అదృష్టం కూడా మొదలైంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆనంద్ మరియు మాయా అడవిలోని పురాతన మార్గం గుండా మాయా గుహల వైపు ప్రయాణం ప్రారంభించారు. వాళ్లకు తెలియదు వెనుక నుంచి ఇంకొక జంతువు కూడా వారినే అనుసరిస్తోంది అని. గుహంతా నిశ్శబ్దంగా ఉంది. పైకప్పు నుంచి జారిపడుతున్న నీటి చుక్కల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. నీలిమాయా కాంతి మధ్య జ్ఞాని తన కళ్లను నెమ్మదిగా తెరిచాడు. ఆ చూపులో ప్రేమ ఉంది, జ్ఞానం ఉంది, వారి జీవితాన్ని మార్చబోయే నిర్ణయం ఉంది. ఆనంద్, మాయా వినయంగా తలవంచి నిలబడ్డారు. మీ ఇద్దరి హృదయంలో ప్రేమ చాలా గొప్పది, కాని ప్రతి కోరికకు ముందు ప్రకృతి ఒక పరీక్ష పెడుతుంది. బాబా, మేము ఏ పరీక్షకైనా సిద్ధమే. జ్ఞాని చిరునవ్వు నవ్వాడు. తన పక్కనే ఉన్న చిన్న సంచిని తీసుకొని అందులోంచి 2 పాలవర్ణపు గుండ్రని రాళ్లను బయటకు తీశాడు. అవి సాధారణ రాళ్లు కాదు. బాబా, ఇవి మీ ఆశకు పరీక్ష, మీ ప్రేమకు పరీక్ష, మీ ఓపికకు పరీక్ష. ఆ మాటలు విన్న తర్వాత ఆ ఇద్దరి కళ్లల్లో మళ్లీ ఆశ మెరిసింది. కాని ఆ గుహలో జరిగిన ప్రతి మాట ఇంకొక జంతువు చెవిలో కూడా పడింది. గుహ బయట ఒక పెద్ద రాయి వెనక రంగా దాక్కుంది. దాని కళ్లల్లో ఆకలి లేదు, అత్యాశ మాత్రమే ఉంది. హహహహ, అంటే ఈ రాళ్ళు గుడ్లుగా మారిపోతాయా? అయితే ఆ గుడ్లు వాళ్ళవి కావు, నావే. దురాశ మనిషినైనా జంతువునైనా అంధుణ్ణి చేస్తుంది. ఆనంద్, మాయా జ్ఞాని ఇచ్చిన రాళ్లను ఎంతో జాగ్రత్తగా తమ గూడు మధ్యలో ఉంచారు. ఆనంద్, మన జీవితంలో నిజంగానే అద్భుతం జరుగుతుందా? మన పని నమ్మకంతో ఉండటం, మిగతా పని దేవుడిదే. ఆ రాత్రి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కాని పొదల వెనుక రంగా మాత్రం ఒక్క క్షణం కూడా కళ్ళు మూయలేదు. తెల్లవారింది. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. సరస్సు మీద మృదువైన పొగమంచు పరుచుకొని ఉంది. జ్ఞాని చెప్పిన ప్రతి మాటను గుర్తు చేసుకుంటూ కళ్లను మూసుకొని ఆ 2 రాళ్లపై తమ ప్రేమతో కూడిన శ్వాసను మెల్లగా ఊదారు. ఆ రాళ్లను ఎంతో జాగ్రత్తగా సరస్సు నీటిలో ఒక క్షణం ముంచారు. ఇప్పుడు మన ఓపిక మాత్రమే మిగిలింది. అవును, కొన్ని అద్భుతాలు ఓపికను ఇష్టపడతాయి. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ వాటిని తీసుకొని గూటిలో పెట్టారు. ఆనంద్, మాయా ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిపోయారు. వాళ్లు కనిపించకుండా పోయే వరకు రంగా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. కొన్ని క్షణాల తర్వాత
రంగా మెల్లగా గూడు దగ్గరకు వచ్చింది. గూడు మధ్యలో ఆ 2 తెల్లటి గుండ్రని వస్తువులు ఇంకా మెరిసిపోతూ ఉన్నాయి. హహ, ఇప్పటి నుంచి ఈ గూడు నాదే. హహ, ఈ గుడ్లు ఎంత రుచిగా ఉంటాయో. అడవి నిశ్శబ్దంగా ఉంది. గాలిలో ఆకులు మెల్లగా ఊగుతున్నాయి. ఆనంద్, మాయా ఆహారం కోసం వెళ్ళిపోయారు. అమ్మా! నా పళ్ళ! ఇది గుడ్డా లేక కొండరాయా? మాయా, త్వరగా రా. వస్తున్నా. అది విన్న రంగా పారిపోవాలని అనుకుంది. కాని సమయం లేదు. పక్కనే ఉన్న ముళ్ల పొద అదే దానికి ఆశ్రయమైంది. ఇదొక్కటే దారి. ఆనంద్ గూటి వెనక నుంచి బయటకు కనిపిస్తున్న రంగా తోకను వెంటనే గమనించాడు. కాని అతను ఏమీ చేయలేదు. ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. మాయా వైపు చూశాడు. మాయాకు అతని ప్లాన్ ఏంటో అర్థమైంది. మాయా, జానిగారు ఇంకో విషయం కూడా చెప్పారు కదా? ఏమిటది? మన గుడ్లను దొంగిలించడానికి అత్యాశ దెయ్యం వస్తుందట. ఆ మాటలు ముళ్లపొదల్లో దాక్కొని ఉన్న రంగా చెవుల్లో స్పష్టంగా వినిపించాయి. సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరిసింది. ఆనంద్ ఎండిన ఆకులు తీసుకొచ్చాడు. మాయా చిన్న చిన్న కర్ర పుల్లలు సేకరించింది. ఈ రాత్రి మంట పెడదాం. అవును, ఆ అత్యాశ దెయ్యం పొగను తట్టుకోలేదట. రంగా అది చూసి మరింత భయపడింది. అయ్యో, నిజంగానే దెయ్యం ఉంటే? అత్యాశ ఇంకొంచెం ఉండు అని చెప్పింది. భయం ఇప్పుడే పారిపో అని చెప్పింది. రాత్రయ్యింది. చంద్రుడు ఆకాశమంతా వెండి వెలుగులు చల్లుతున్నాడు. ఆనంద్, మాయా గూడు చుట్టూ పేర్చిన ఎండిన ఆకులకు నెమ్మదిగా నిప్పంటించారు. మొదట చిన్న చిన్న మంటలు మాత్రమే కనిపించాయి. పొగ మెల్లగా గూటి చుట్టూ వ్యాపించడం మొదలైంది. ముళ్లపొదల్లో దాక్కున్న రంగా పొగను తట్టుకోలేక ముక్కు మూసుకొని ఉంది. అబ్బా, ఎంత పొగ వస్తోంది! ఇంకొంచెం సేపు తర్వాత బయటకొస్తాను. అని అనుకునే లోపే ఒక చిన్న నిప్పురవ్వ గాల్లో ఎగిరి రంగా తోక మీద పడింది. అమ్మా! నా తోక కాలిపోతోంది! ఒక్కసారిగా రంగా ముళ్లపొదల్లో నుంచి బయటకు ఎగిరింది. ప్రాణభయంతో రంగా వెనక్కి కూడా చూడకుండా సరసవైపు పరిగెత్తింది. నీళ్ళు! నీళ్ళు! నా తోకను కాపాడండి! క్షణం ఆలస్యం కాకుండా సరస్సులోకి దబుక్కున దూకింది. నీరు చుట్టూ చిందరబందర అయింది. తోకమీద మంట ఆరిపోయింది. కాని రంగా మనసులో భయం మాత్రం ఇంకా అలానే మిగిలిపోయింది. ముందు పళ్ళు పోయాయి, ఇప్పుడు తోక కూడా కాలిపోయింది. ఇక నుంచి ఇతరులది ఆశపడను. కొన్ని రోజులు గడిచాయి. ఒక అద్భుతమైన ఉదయం. మొదటి కిరణాలు ఆ గుడ్లను తాకాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. జ్ఞాని ఇచ్చిన 2 తెల్లని రాళ్లు నెమ్మదిగా రూపం మారటం మొదలయ్యాయి. 2 అద్భుతమైన నిజమైన బాతుగుడ్లు కనిపించాయి. ఆనంద్, మన గూడు ఇక ఖాళీగా లేదు. చూసావా మాయా, జ్ఞాని చెప్పింది మాయ గురించి కాదు, ఓపిక గురించి. గుడ్లపై చిన్న చిన్న పగుళ్లు వచ్చాయి. మెల్లగా 2 చిన్న చిన్న తలలు బయటకు వచ్చాయి. ఆ శబ్దం మధురమైన సంగీతంలా అనిపించింది. కొద్దిసేపటికి ఆ చిన్న బాతుపిల్లలు మొదటిసారి సరస్సులోకి దిగాయి. మొదట కొంచెం భయపడ్డాయి. మాయా ప్రేమగా పిల్లలను ప్రోత్సహించింది. కొన్ని క్షణాల్లోనే ఆ 2 చిన్న బాతుపిల్లలు ఆనందంగా ఈత కొడుతూ సరసంతా నవ్వులతో నింపేశాయి. ఆ రోజు మాయా గూటిలో 2 చిన్న ప్రాణాలు పుట్టాయి. రంగా మనసులో ఒక మంచి ఆలోచన పుట్టింది. జ్ఞాని చెప్పిన మాట నిజమైంది. అత్యాశతో ఇతరుల సంపదను ఆశపడకండి. ఓపిక, ప్రేమ, నమ్మకం ఉన్నవారికి మంచి ఫలితం తప్పకుండా దక్కుతుంది. ప్రేమ, ఓపిక, నమ్మకం ఈ 3 కలిసి ఉంటే అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. కాని అత్యాశ ఎప్పుడూ నష్టాన్నే తీసుకొస్తుంది. అమ్మా, నేను కూడా రేస్లో పాల్గొనాలి. నేను కూడా వేరే పక్షులు ఎలా ఎగురుతాయో అలా ఎగరాలి. అరే, ఈ చిన్న పక్షి ఎలా ఎగరగలదు? సరిగ్గా నడవడమే రాదు.
దీని చిన్న చిన్న రెక్కలతో ఎలా ఎగరగలదు? మిట్టు చిలక తన అడవిలో ఉన్న 2 పక్షులైన చిన్ను మున్నుతో కూర్చుని మాట్లాడుతూ ఉంది. పిల్లలు, మనం జీవితంలో ఎప్పుడూ ఓడిపోకూడదు. మనం ఓడిపోతే బలహీనులవుతాం. బలహీనంగా ఉంటే పిరికివాళ్ళవుతారు. అంటే మనం పిరికివాళ్ళం అవ్వకూడదు. కానీ మిట్టు బాబాయ్, మనము ఓటమిని ఎందుకు ఒప్పుకోకూడదు? నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఎందుకంటే ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. అందుకే ధైర్యంగా పని చెయ్యాలి. అప్పుడే విజయం లభిస్తుంది. బాబాయ్, అయితే ధైర్యంగా పనిచేస్తే ఎప్పటికీ మనము ఓడిపోమా? అవును మున్ను బాబు, అందుకే మనం ఎప్పుడూ ఓడిపోకూడదు. రా, నేను నీకొక కథ చెప్తాను. నువ్వు వింటానంటే చెప్తా. ఎందుకు వినము? మేమిద్దరం మీ కథలు వింటాము. మాకు మీరు కథలు చెప్తుంటే వినడం చాలా ఇష్టం. మరియు అవి మాకు చాలా ఉపయోగపడతాయి. దయచేసి మీ కథలు మాకు చెప్పరా? ఒకప్పటి మాట. అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. తన రెక్కలు చిన్నప్పటి నుండి చిన్నగా ఉండేవి. ఒకరోజు ఆ చిన్న పక్షి తల్లితో ఇలా అన్నది, అమ్మా, నా రెక్కలు ఇంత చిన్నగా ఉన్నాయి. నేను ఎగరలేకపోతున్నాను. కానీ వేరే పక్షులకు వాళ్ళ రెక్కలు పెద్దగా ఉన్నాయి. నాకెందుకు ఇలా ఉన్నాయి? అరే, నువ్వు పెద్దదానివయ్యాక నీ రెక్కలు కూడా పెద్దవవుతాయి. నువ్వు చింతించనవసరం లేదు. కొంతకాలానికి చీన్ పక్షి పెద్దదైంది, కానీ తన రెక్కలు పెద్దవి కాలేదు. తను ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎగరలేకపోయింది. మరియు ఒకరోజు అడవిలో ఉన్న పక్షులన్నీ ఎగిరే రేస్ పెట్టుకున్నాయి. అదేంటంటే ఎవరైతే చాలా దూరం ఎగరగలరో వాళ్లే బహుమతి పొందడానికి అర్హులు. చీన్ పక్షి తన అమ్మ మింకితో ఇలా అంది, అమ్మా, నేను కూడా రేస్లో పాల్గొనాలి. నేను కూడా వేరే పక్షులు ఎలా ఎగురుతాయో అలా ఎగరాలి. ఆ మాట విని అక్కడున్న పక్షులు నవ్వుతాయి. అది మాత్రం కాకుండా నోటికొచ్చిందంతా మాట్లాడతాయి. అరే, ఈ చిన్న పక్షి ఎలా ఎగరగలదు? సరిగ్గా నడవడమే రాదు. దీని చిన్న చిన్న రెక్కలతో ఎలా ఎగరగలదు? ఆ మాట విని చీన్ పక్షి చాలా బాధపడుతుంది. అప్పుడు తన అమ్మ ఇలా అంటుంది, బిడ్డా, ధైర్యం చేసే వాళ్లకి ఎప్పుడూ ఓటమి లేదు. మరియు ఎవ్వరి మాటలు నీ మీద ప్రభావం చూపించేటట్టు చేసుకోకు. ధైర్యంగా నమ్మకంతో నీ పని నువ్వు చేయి. చీన్ పక్షికి తన అమ్మ యొక్క మాటలు బాగా అర్థమైంది. మరియు రోజూ రాత్రి ఎవ్వరికీ తెలియకుండా తను ప్రాక్టీస్ చేసేది. తను చీకట్లో ఎగురుతున్నప్పుడు గుడ్లగూబ తనకి కనపడింది మరియు ఇలా అనింది, ఓ చిన్న పక్షి, ఇంత రాత్రి ఎక్కడికెళ్తున్నావు? కాస్త ఇలా వచ్చి చెప్పు. గుడ్లగూబ అంకుల్, రేస్లో నేను గెలవాలి. మీకు తెలిసే ఉంటుంది, పక్షులన్నీ నన్ను ఆట పట్టించాయి. వాళ్ళ ముందర గెలిచి వాళ్ళకి బుద్ధి నేర్పించాలి. అయ్యో, నీ రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. అయితే నువ్వు ఎలా గెలవగలవు? నువ్వు ఇక గెలవాలన్న కల మర్చిపో. గుడ్లగూబ అంకుల్, ధైర్యంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మా అమ్మ నాకు చెప్పింది. నువ్వు నిజంగా చాలా ధైర్యమైన అమ్మాయివి. నేను నీకు సహాయం చేస్తా, మరియు నువ్వు రేసు కూడా గెలవగలవు. చీన్ పక్షి చాలా సంతోషిస్తుంది మరియు తనని ఇలా అడుగుతుంది, ఎలాగా? మీరు నాకు ఎలా సహాయం చేయగలరు గుడ్లగూబ అంకుల్? నాకు కూడా చెప్పండి. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. మా అమ్మ దీన్ని సరిచేయటానికి చాలా ప్రయత్నించింది, కానీ ఏం ప్రయోజనం లేదు. చూడు, నేను చాలా ముసలివాడిని. నా రెక్కలు ఎందుకు పనికిరావు. ఒక పని చెయ్యి. నువ్వు నా రెక్కలతో నీ రెక్కలు తయారు చేసుకో, పైకెగురు. నేను నీకు సహాయం చేస్తా. మరియు గుడ్లగూబ తన కోసం కొత్త రెక్కను తయారు చేశాడు మరియు చెట్టు యొక్క జిగురుని తెమ్మన్నాడు. చీన్ పక్షి చెట్టు యొక్క జిగురుని తెచ్చింది. ఉల్లు అంకల్ తను తయారు చేసిన కొత్త రెక్కల్ని చీన్ పక్షి యొక్క రెక్కల మీద అతికించాడు. ఇదిగో, పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు ధైర్యంగా గెలవగలవమ్మా. అలా చేసి అందరికీ నీ ధైర్యాన్ని చూపించు. ఇక నువ్వెళ్ళు. చాలా ధన్యవాదాలు గుడ్లగూబ అంకుల్. నేను గెలిచి చూపిస్తాను మీకు. మరియు మీ పేరు మరియు మా అమ్మ పేరును నిలబెడతాను. అందుకే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఆకాశంలో అందరికీ నువ్వు ఎగరడాన్ని చూపించు. రేస్ యొక్క రోజు కూడా వచ్చేసింది.
పక్షులన్నీ రేస్ కోసం తయారయ్యాయి. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అరే, ఆ చిన్న పక్షి ఇంకా రాలేదు. ఎందుకంటే దానికి తెలిసిపోయి ఉంటుంది అది ఇక ఎగరలేదని. అందుకే ఈ రేసులోకి రాలేదనుకుంటా. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే చీన్ పక్షి పెద్ద పెద్ద రెక్కలతో అక్కడికొచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరియు చీన్ పక్షి తన పెద్ద పెద్ద రెక్కల సహాయంతో ఎత్తుకి ఎగురుతుంది. త్వరగా తిరిగి వచ్చేస్తుంది. చూస్తున్న పక్షులు బాగా చప్పట్లు కొట్టి ఇలా అన్నాయి. నిజంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఆ చిన్న పక్షి దీన్ని నిజంగా నిరూపించి చూపించింది. కాబట్టి పిల్లలు, ఈరోజు పాఠం ఎలా ఉంది? ఈరోజు కథ నుండి ఏం నేర్చుకున్నారు? బాబాయ్, మేం నేర్చుకున్నాము, ధైర్యంతో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. మనం కష్టపడి నమ్మకంతో పనిచేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడూ సహాయం చేస్తాడు. గుడ్లగూబ అంకుల్ చీన్ పక్షికి ఎలా పెద్ద పెద్ద రెక్కలు చేసి సహాయం చేశాడో అలాగా